సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ని సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. నమస్కారం అండి, నేను మండల వ్యవసాయ అధికారి వైరా మండలం అండి. ప్రస్తుతము మన మండలంలో జరుగుతున్న రుణమాఫీ ప్రక్రియ భాగంగా మనకి టోటల్ 3,100 మంది రైతుల లబ్ధిదారులు వచ్చి రావడం జరిగింది. ఇది రేషన్ కార్డు లేని వాళ్ళ జాబితా. ఇది ఇప్పటి వరకు 1,500 మందికి మేము ఆన్లైన్ చేయడం జరిగింది. షెడ్యూల్ పెట్టుకున్నాము, షెడ్యూల్ ప్రకారం చేయడం జరుగుతుందండి. దీంట్లో ముఖ్యంగా రైతుల యొక్క సమస్యలు, ముఖ్యంగా వాళ్ళ యొక్క అనుమానాలు ఏంటంటే, కొంతమందికి రేషన్ కార్డు ఉంది లేని వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరిది కూడా మేము ఆన్లైన్ చేస్తున్నాము. ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారండి, వాళ్ళది కూడా మేము ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ప్లస్ 2 లక్షల లోపు రుణం ఉన్న వాళ్ళు, ఎవరైనా రేషన్ కార్డు లేని వాళ్ళు రైతులందరూ వచ్చి మా దగ్గర చేయించుకుంటున్నారు. మేము ప్రతి గ్రామానికి వెళ్ళి మా రైతు వేదికలో కానీ, గ్రామ పంచాయతీల్లో కానీ అక్కడ కూర్చొని మా ఏఈఓల ద్వారా మేము ఆన్లైన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతుకి మేము రుణమాఫీ మాకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 100% మేము చేస్తామండి. మా యొక్క డిపార్ట్మెంట్, మా హైయర్ అథారిటీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము టార్గెట్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు కొన్ని అనుమానాలు ఉన్నాయి, చెప్పండి. లైక్ గోల్డ్ రుణమాఫీ, రుణమాఫీ లేదండి, గోల్డ్ సంబంధించి లేదు, ఓన్లీ క్రాప్ లోనేనండి. సో క్రాప్ లోన్ లో కూడా చాలా మందికి అంటే ఎప్పటికవుతుంది, ఏదైతే మీరు జాబితా సెలెక్ట్ చేస్తున్నారు, చేసిన తర్వాత ఎంత కాలానికి అయ్యే అవకాశం ఉందండి? మాకు ఇచ్చిన జాబితా ప్రకారము మేము ఆన్లైన్ చేసి గవర్నమెంట్ కి సబ్మిషన్ చేయడం జరుగుతుంది. మా పాత్ర వరకు అది ఎప్పుడు అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అంటే మళ్ళీ నిధులు దాన్ని దృష్టిలో పెట్టుకుని నిధులు వచ్చే. అవునండి, అవునండి, అంతే అండి. ఫైనల్ గా రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఏమన్నా రైతులు ఎవరైనా ఎక్కడైనా మిస్ అయి ఉంటే వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎక్కడన్నా వేరే స్టేట్ లో ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళు టైం వీలు చూసుకొని 2-3 రోజుల్లో, 4 రోజుల్లో మా దగ్గరకు వస్తే, మాకు ఫోన్ నెంబర్లు, మా యొక్క వివరాలన్నీ ఇచ్చాము. వాళ్ళు వస్తే తప్పకుండా వాళ్ళకి కూడా మేము సంప్రదించి పిలిపించి మేము వాళ్ళకి ఆన్లైన్ ప్రాసెస్ చేసి వాళ్ళకి రుణమాఫీ చేయడం జరుగుతుంది. మీరు అన్నట్టు విదేశాల్లో ఉన్నవాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ ఎన్ఆర్ఐ అని చెప్పి అప్డేషన్ చేస్తున్నాం, ధృవీకరణ పత్రం తీసుకొని. ముఖ్యంగా ఏంటంటే, రేషన్ కార్డు లేని వాళ్ళు, కుటుంబ నిర్ధారణ చేయవలసిన వాళ్ళు మాత్రమే మేము రుణమాఫీలో ఆన్లైన్ చేయడం జరుగుతుంది.